వీర్యము త్వరగా రతిలో పాల్గొన్నప్పుడు విడుదల కాకుండా ఎక్కువసేపు రతి చేయగలగాలి అని చాలామంది పురుషులు స్త్రీలు ఇద్దరు కోరుకుంటారు. ఎప్పుడైతే వీర్యము బయటకు వస్తుందో పురుషాంగం మెత్తబడిపోయి ఇక తర్వాత ఆ రతి ప్రక్రియ కొనసాగించడానికి సాధ్యపడదు. దీనికి ముందు ఈ ఎక్కువసేపు రతిలో పాల్గొనాలి, వీర్యము తొందరగా బయట అవుట్ అవ్వకూడదు అని అంటే పురుషులు యోగా, ప్రాణాయామము, ధ్యానం చేయాలి. దీనివల్ల మానసిక పటిష్టత వస్తుంది. తర్వాత నేను అనుకున్న రీతిలో చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం ఇలా ఉండాలి, అపనమ్మకం ఉండకూడదు. తర్వాత ఈ రతిలో పాల్గొనేటప్పుడు భయము, ఆందోళన, చిరాకు, పరాకు ఇటువంటి అన్నీ ఉండకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ రతిలో పాల్గొనే ముందు ఫోర్ ప్లే, ముద్దు ముచ్చట తప్పనిసరిగా చేయాలి. కనీసం 15 నిమిషాలు కేటాయించాలి. స్త్రీలో ఉండే కామనాడులనన్నిటినీ స్పృశించాలి. చేతితో, చేతి వేళ్లతో, నాలుకతో, పెదాలతో స్పృశించటం, చేతులతో అంటుకోవటం, తర్వాత పిసకటం, మసాజ్ చేయటం, అలాగే పెదాలు, నాలిక ముద్దు పెట్టుకోవటం, నాకటం, చీకటం. నాలుగు పని చెప్పాలి, పెదాలకి పని చెప్పాలి. ఈ కామనాడులుండే భాగాలు ముక్కు, బుగ్గలు, పెదాలు, చెవులు, మెడ వెనుక భాగం, రొమ్ములు, చనుమొనలు, బొడ్డు, వీపు, నడుము వెనక భాగము, తర్వాత పిరుదలు, యోని, స్త్రీ జననేంద్రియం ముందుండే క్లైటోరిస్, దాన్ని గొల్లి అంటారు. ఈ భాగాలన్నీ స్పృశించినప్పుడు కామనాడుల నుంచి సంకేతాలు మెదడుకు వెళ్ళి హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు విడుదలైనప్పుడు స్త్రీలో కోరిక పెరుగుతుంది. అటువంటి కోరిక కలిగిన సమయంలో రతి చేయాలి. పురుషుడు కూడా ఈ వీర్యము త్వరగా రాకుండా ఉండాలంటే కొన్ని భంగిమలు, కొన్ని పద్ధతులు పాటించటం వల్ల ఎక్కువసేపు ఆ వీర్యం బయటకు రాకుండా చేయొచ్చు. మామూలుగా సాంప్రదాయంగా మహిళ కింద, పురుషుడి పైన పడుకుంటారు. ఈ భంగిమలో తొందరగా అవుట్ అయిపోయే అవకాశం ఉంది, వీర్యం బయటకు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా డాగీ స్టైల్లో ఒంగోబెట్టినప్పుడు అది స్లో అండ్ స్టడీ, అంత త్వరగా రాదు. అలాగే పురుషుడు కింద పడుకుని స్త్రీ పైన కూర్చుని కానీ పడుకుని ఉంటే గురుత్వాకర్షణకి ఎదురుగా ఈ వీర్యం రావాలి కనుక నిదానం అవుతుంది. అంటే గ్రావిటీకి ఎదురు రావాలి, పైకి రావాలి. ఇట్లా కింద పోయటం ఈజీ అయిపోతుంది, ఇట్లా వెళ్ళాలి కనుక నిదానం అవుతుంది. కనుక మహిళ కూర్చోవటం కానీ పడుకోవటం కానీ పురుషుడి మీద జరిగినప్పుడు ఆ వీర్యము తొందరగా బయటికి రాదు. తర్వాత వీర్యము బయటకు వస్తున్నప్పుడు తెలుస్తుంది. వీర్యం బయటకు వస్తున్నప్పుడు తెలిసినప్పుడు ఆగాల, ఆగిపోయి ముందుకు వెళ్లకుండా ఆగినప్పుడు ఆ వీర్యం బయటికి రాదు. ఇంకోటి ఏంటంటే వీర్యము నిదానంగా రావాలి, ఎక్కువసేపు చేయాలంటే ముందు యోనిలో పురుషాంగం పెట్టిన తర్వాత ఆగాలి. ప్రవేశపెట్టేటప్పుడు నిదానంగా, సున్నితంగా ప్రవేశపెట్టాలి, మొరటుగా లోపలికి పెట్టకూడదు. మహిళకు ఎటువంటి నొప్పి లేకుండా స్లోగా లోపల పెట్టిన తర్వాత ఆగాలి. తర్వాత స్ట్రోక్స్ 2, మళ్ళీ ఆగటం, మళ్ళీ 2 స్ట్రోక్స్. నిదానంగా ప్యాసింజర్ రైలు గుర్తుపెట్టుకోండి. ప్యాసింజర్ రైలు చిన్న స్టేషన్లు, పెద్ద స్టేషన్లు అన్నీ నిదానంగా ఆగుతూ ప్రయాణం మళ్ళీ మొదలెడుతుంది. అట్లాగే ఇది కూడా ఆగటం, మళ్ళీ మొదలెడతాం. దీన్ని స్టాపు స్టార్ట్, స్టాపు స్టార్ట్. ప్యాసింజర్ రైలు లాగా మీరు చేశారంటే ఈ వీర్యము తొందరగా బయటికి రాదు.
ఎంతసేపు అయినా చేయగలుగుతారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా మాత్రం చేయకూడదు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా చేశారా ఫట్ 1 మినిట్లో 2 మినిట్లో అయిపోతుంది. అలా కాకుండా ఒక 2 స్ట్రోక్స్ ఆగటం, మళ్ళీ 2 స్ట్రోక్స్ ఆగటం. ఎప్పుడైతే అవుతుంది అని అన్నప్పుడు ఆగిపోండి. ఇంకా కొన్ని సందర్భాల్లో వీర్యం బయటికి రాకుండా చేయటానికి కోసం పురుషాంగాన్ని బయటికి తీసి ముందు భాగాన ఎక్కడైతే మూత్రము బయటకు వస్తుందో పురుషాంగం ముందు భాగా నుండే చర్మము కింద అక్కడ మూత్ర నాళం ఉంటుంది. ఆ మూత్ర నాళాన్ని గట్టిగా ఈ బొటన వేలుతోనూ చూపుడు వేలుతో పట్టుకుంటే ఆగిపోతుంది.